హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయలు ప్యాలెస్ చూసిన తర్వాత అదే రోడ్లో ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే భోగ సముద్రం అనేటువంటి మంచినీటి చెరువుని మనం చూడవచ్చు. ఆనాడు ఈ పట్టణానికి నీటి అవస్థను తీర్చడానికి శ్రీకృష్ణదేవరాయలు భోగ సముద్రం అనేటువంటి మంచినీటి చెరువును నిర్మించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ముందుకు వెళ్ళి చూద్దాం రండి. అది వాకబుల్ డిస్టెన్స్, చాలా బాగానే ఉంటుంది. అది కూడా అందంగా ఉంటుంది. ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. లోనకి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంకొంచెం ముందుకు సాగినట్లయితే మనకి భోగ సముద్రం కనబడుతుంది. భోగ సముద్రం చెరువు చూడండి, రహదారి ఎంత గొప్పగా కట్టారో. విజయనగర రాజులు 13వ శతాబ్దంలో ఈ చెరువుని నిర్మించారు. ఈ మధ్యన ఈ చెరువుని బాగా డెవలప్ చేస్తున్నారు. చూడండి చెరువు ఎంత అందంగా ఉందో. ఇక్కడ శివుని యొక్క విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా కట్టారు. ఇది సుమారు 40 అడుగులు ఎత్తుంది. చాలా అందంగా ఉంది కదా. ఈ ప్రక్కనే చిన్న పార్కు కూడా ఉంది, చాలా బాగుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ శివుని బొమ్మ అద్భుతంగా కట్టారు. అక్కడ నుండి మనం పెనుగొండ సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది
పెనుగొండ సెంటర్కి వచ్చాం. ఈ పెనుగొండలో ఎక్కడ స్టే చేయాలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎదురుగుండా చూస్తున్నటువంటి 3 SLV లాడ్జి, ఇలా వరుసగా 3 లాడ్జెస్ ఉన్నాయి. ఈ పెనుగొండలో ఈ 3 లాడ్జెస్ తప్ప మరి ఎక్కడ స్టే చేయడానికి కుదరదు. ఇవి రీజనబుల్గానే ఉంటాయి రేట్లు. మనం బార్గెయిన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. పెనుగొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుంభకర్ణుడి విగ్రహం దగ్గర ఈ రామాలయం చాలా అందంగా ఉందండి. ఇది చూడండి, కుంభకర్ణుడి విగ్రహం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఈ రామాలయాన్ని కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. చూడండి, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతామాత విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మా పురాణామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. గట్టిగా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.